గురించి ఉన్నాయి తప్ప దేవుడికి గురిగా మనం నడవలేకపోతున్నాం. అందుకే మనము ధన్యులు కాలేకపోతున్నాం. ఆశ చాలా ఉంది, నాకు ఈ భూలోకాన్ని నేను కొనేసుకోవాలి, నాకు అంత ఆశ ఉంది. కానీ భూలోకాన్ని నిన్ను స్వతంత్రుడిగా చేసి భూలోకాన్ని నీకు అప్పచెప్పుతాడన్న దేవుని మాట మర్చి మనం జీవిస్తున్నాం. కీర్తనకాడు 1:2 కీర్తన ఉంటుంది, 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. అనుసరిస్తున్నామా? లేదు. మనకి నచ్చినట్టుగానే దేవుని ఎంత భయభక్తులు కలిగి మనం ఉన్నామా? చెప్పండి, ఉన్నామా? ఎక్కడైనా ఉందా భయం? దేవుడు అంటే ఎంత భయం కలిగి ఉండాలి తెలుసు. నీకు నేర్చుకొని అన్ని కూర్చోము, అన్ని కూర్చోము, సూర్యుడు కూర్చో బాగా వీళ్ళు నేర్చుకొని యేసు ప్రభు భూలోకానికి రావడం అవసరం లేదు. ఆయన శాసనములు చాలు, ఆయన శాసనములతో దండిస్తే చాలు. కానీ మన జీవితానికి మార్పు అనేది ఎక్కడా కనిపించట్లేదని చెప్పేసి మనిషిగా ఎలాగ బ్రతకాలో, మనిషి ప్రేమించేలాగా ఎలాగ జీవించాలో ఒక మంచి మార్గాన్ని ఆయన చూపించడానికి ఈ భూలోకాన్ని ఒక పూరి గుడిసెలో పశువుల పాకలో జన్మించాడు. మంచి హాస్పిటల్ కావాలి, మన పిల్లల్ని మంచి హాస్పిటల్లో తీసుకెళ్ళి కోర్లు వేయించాలి, మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వైద్యానికి మంచి డాక్టర్ కావాలి, తిండికి మంచి హోటల్ కావాలి, బట్టకి మంచి షాపులు కావాలి, బంగారానికి కేడియం బంగారం కావాలి. కానీ నీ జీవితానికి మంచిగా ప్రవర్తించి జీవితానికి మంచివాడిన దేవుడు అవసరం లేదు. మంచివాడిన దేవుడు చెప్పిన మాట మీద లక్ష్యమే మనకి లేదు. గాదిలో గింజలట గాదిలోనే ఉండాలి, గడ్డల మాత్రం గారకాయలాగా ఉండాలంట. అర్థమవుతుందా ఈ మాట? ఎవరికైనా అర్థమైన చేస్తే అక్కడ మాటకు అర్థమైన ఒకసారి చెప్పగలరు, చెప్పమంటారు, మీరు చెప్తారని చెప్పమంటారు. ఏమా గాదిలోనంటే గింజలు గాదిలోనే ఉండాలంటే మీ బియ్యము డబ్బాలో ఉన్న బియ్యంలాగే ఉండాలి, అవి వండకూడదు. పిల్లలు మాత్రం పుష్టిగా బొగ్గలు పొంగిపోయి పైన మేళలా కనిపించాలి. కనిపిస్తారా? చెప్పండి. ఇంతే పిల్లలకి బొగ్గలు వస్తాయా, లేకపోతే వస్తాయా? మన ఆలోచన అలాగే ఉన్నాయి. మనకి దేవుడు ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని భయభక్తులు కలిగి మనం జీవించం. దేవుడు మాటకే మనం లక్ష్యం అంటే ఆయన మీదే అసలు మనం గురిపెట్టాం. ధన్యులు అయిపోవాలని ఆశ ఉంది. నిజంగా ఇప్పుడు నా అప్పులన్నీ తీరిపోతే బాగుండు, 16 లక్షల అప్పు నా గొంతు తీరిపోతే బాగుండు ఆశ ఉంది. నాకు నిజంగా 16 లక్షల అప్పు తీరిపోతే బాగున్నాయి, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా సేవ చేయగలిగి పరిస్థితులు. ఎందుకు తెలుసా? నీలో బాధ అన్నది లేకపోతే దేవుడు అన్న పదవిని గుర్తుండదు. బాధ అన్నది లేకపోతే దేవుడు అనే పదవిలో గుర్తుండదు. బాధ అనే పదాన్ని చివరి వరకు కూడా ఓర్చుకొని ఆ పదాన్ని ఆదరించిన వాడు యోబు. హల్లెలూయా. అటువంటి వాడి గురించి కూడా అతని గురించి కూడా గొప్ప అతని గురించి కూడా ఇది కూడా మన జీవితంలో మార్పు లేదు. యోబు, ఏలియా, ఎలీషా, యెహోవా, యేస్కేలు వీళ్ళందరినీ తీసుకెళ్లి పక్కన పెట్టేసి మనలో కలిసిమెలిసి తిరిగి జీవించిన వాడు యేసు ప్రభు. ఆయన మాటకు కూడా విలువ లేదు, ఇంత పాటి విలువ కూడా లేదు. కొన్ని మాటలు పంచుకుంటారు, బాగా అర్థం చేసుకొని నీ హృదయానికి నిప్పు కలిగించాలి, నీ కళ్ళంటి కన్నీరు రావాలి. నిజంగా క్రైస్తవులైతే నువ్వు చెప్తున్నావు ఆలోచించండి. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే, దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలే మీకు చెప్తాను. నా సొంత మాటలు ఏమీ నేను చెప్పను. నా వద్దు, నా కాలుకి చెప్పులు లేకపోయినా పర్లేదు, నా ఒంటి మీద గుడ్డ లేకపోయినా పర్లేదు, దేవుడి సేవ చేస్తాను ఖచ్చితంగా. నేను చెయ్యని వాళ్ళు తిండి లేకపోయినా పర్లేదు, నిద్ర లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇంకో 2-3 పిలిచిన సంఘంలోకి వచ్చి ప్రసంగం చేయమని పారిపోతాను. దేవుడి పని కంటే ఈ లోకం పని అది ముఖ్యం కాదు, నా ఆకలి కూడా నాకు ముఖ్యం కాదు. తిండి వాళ్ళ మనసు బ్రతకడు, కానీ దేవుడి నోట నుంచి మాట్లాడాలి. ప్రస్తుతం దేవుడు వాక్యం కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. విశ్రాంతి దినమును ఫస్ట్ ఆచరించాలి.
మనం క్రైస్తవులుగా చేయవలసిన పనులు, మన నాణ్యత కలిగి ఉండవలసినది, దేవునికి ఇష్టమైన పనులు ఏంటంటే 6 మాటలు మీకు చెప్తాను. విశ్రాంతి దినమును ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఈరోజు ఏ దినం ఉంది చెప్పండి? ఆదివారం. అంటే ఏంటి? తెల్లవారు లేచి గబగబా రాత్రి పూట మంచి పప్పు కొట్లో కొనుక్కొని బాగా నానబెట్టేసి తెల్లవారు రుబ్బేసుకొని మంచి దోశలు వేసుకొని తినేసి తినం ఇది. ఇంకా బేగా వేసి మంచి సొంతం కోళ్ళు తెసువలి కోళ్ళు తెచ్చుకొని ఒక 1/2 కేజీ 1/2 కేజీ తెచ్చుకొని పోసుకొని తినేసే రోజు ఇది కదా. ఇంకా లైన్లో కాసి మటన్, అయ్యగారు ఇది పోతా లేదా ఆడదా? సాయిబు గారి దగ్గరికి వెళ్ళి ఇది పోతు మేక ఆడమేక, మరి ఆడమేక దగ్గర ఆడమైపోతుంది బాబు. మరి పోతు మేకే కావాలి, తొడ బాగా పుష్టిగా కావాలి బాబు. ఆ దినం ఈ దినం కాదే. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ దేవుడు. నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా చెప్తున్నాను, నేను క్రైస్తవుడు అయితే ఈ దినమంతా నువ్వు దేవుడు ఆవరణలో ఉండాలి. హల్లెలూయా. యెహోవా నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. చదువుకున్న విశ్రాంతి దినం ఆచరించాలి. నిర్మకాండము 20 అధ్యాయము 7 నుంచి 17 వచనం వరకు చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా ఏట దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. అంటే ఆ మాటలు పనికి మాలిన దానిగా మీరు ఆలోచించగలిగి దేవుడి మాటలు. యెహోవా అంటే సామాన్యమైన మనిషి కాదు. 6 దినములు నీ కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావో, నీ బిడ్డలకి బంగారం కావాలని ఎలాగ ఆలోచిస్తున్నావో, నీ బిడ్డలకి మంచి వస్త్రాలు కావాలని ఎలాగ ఆలోచిస్తున్నావో, వాళ్ళ పెళ్లికి ఏదో ధనమును దాయాలని ఎలా కష్టపడుతున్నావో, నీ కోసం నా కోసం 6 దినములు ఏమేమి కావాలో నిద్ర లేకుండా ఆలోచించి సృష్టించిన సృష్టికర్త యెహోవా. అంటే అతని పట్ల నీకున్న గౌరవం ఏంటి, అతని పట్ల నీకున్న భయభక్తులు ఏంటి ఒకసారి ఆలోచించు. నా నిద్ర తీరిపోయిన తర్వాతే దేవుని మందిరానికి వస్తానంటావు. నా పనులు అయిపోయిన తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తానంటావు. ఈ రోజు ఒక్కరోజు నువ్వు నిద్ర మానుకోలేవు, ఈ రోజు ఒక్కరోజు నువ్వు తిండి మానుకోలేవు, ఈ రోజు ఒక్కరోజు నువ్వు పట్టుకు కూడా మానుకోలేవు, ఈ రోజు ఒక్కరోజు నీ చుట్టాలను విడిచిపెట్టలేవు, ఈ రోజు ఒక్కరోజు ఆ టీవీలో సీరియల్ విడిచిపెట్టలేవు. నీకు ఎంత ఇంపార్టెంట్ దినం. కానీ దేవుడి దృష్టిలో ఈ దినము చాలా పరిశుద్ధమైన దినం. ఏంటి తెలుసా? దేవుడు నీ కొరకు నా కొరకు వేచి ఉన్న దినము. దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళి మొరపెట్టుకునే దినము. చదువు వాక్యాన్ని. యెహోవా తన నామమును వ్యర్థముగా మాట్లాడకూడదు, నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలట? కడుపున తిరిగి చెప్పండి. పరిశుద్ధముగా. ఈ దినము చాలా పరిశుద్ధమైనది. ఎందుకంటే దేవుడు మనము కలిసి భోజనం చేస్తున్న దినమండి. దినం ఎంత అదృష్టమో తెలిసేది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కలిసి భోజనం చేస్తానన్న దినం అని తెలియదు. ప్రియుని ఉదయం అనే తలుపుని గట్టిగా బిగించేసుకొని, యేసు నువ్వు లోపలికి వెళ్తే నా జీవితం పాడైపోద్ది, యేసు నువ్వు లోపలుంటే నా నిద్ర పాడైపోద్ది, యేసు నువ్వు లోపలుంటే ఈ ఐక్య విచారమైన కార్యక్రమంలో పాడైపోతాయి, యేసు నువ్వు లోపలుంటే నా అందం కోసం పేరలో రాసుకోలేదు, యేసు అన్న జీవితాలు జీవితం తప్ప యేసు నువ్వు లోపలుంటే ఈ అందముతో పని ఉందయ్యా. తర్వాత వచ్చే భాగ్యం ఏదో నేను అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా అని ఒక్కసారి హృదయాలు కారణం. చదువు మాకి 6 దినములు ఏదన్నమాట వద్దనన్న దేవుడు. ఏమా శనివారం మిమ్మల్ని చర్చికి రమ్మని చెప్పానా? శుక్రవారం రమ్మని చెప్పానా? లక్షవారం రమ్మని చెప్పానా? బుధవారం రమ్మని చెప్పానా? మంగళవారం రమ్మని చెప్పానా? సోమవారం రమ్మని చెప్పానా? చెప్పండి. చెప్పలేదు. చెప్పారు. ఆన్లైన్ ప్రేయర్ ఖచ్చితంగా నెలాఖరు జరుగుతుంది. ఆన్లైన్ ప్రేయర్
తల కిందకి పడినా, సూర్యుడు కిందకి వచ్చినా లేకపోయినా ఖచ్చితంగా ఆలయం 4వ ఆదివారం 4వ శనివారం జరుగుతుంది, 2వ శనివారం రాజయోగంలో జరుగుతుంది, శనివారం రాత్రి ఆలయం జరుగుతుంది, మనుషుల ప్రభు వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. మీకు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. మీరు క్రైస్తవులైతే మీలో దేవుడు భక్తి ఉంటే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే, అయ్యో ఈ రోజు విశ్రాంతి దినము, నిన్న పరిశుద్ధమైన ఆ దేవుడితో మేము రాత్రి కలిసి పెరుగులాడే దినమని మీకు జ్ఞాపకం ఉండాలి. ఉన్నాయా? ఆ క్యాలెండర్లు ఉన్నాయి, క్యాలెండర్లు ఉంటాయి. మనిషికి ఒక క్యాలెండర్ ఇచ్చిన ఇంట్లో చదువుకోనమ్మా, డేట్లు చూసుకొని ప్రతిరోజు ఒక వాగ్దానం చూసుకో. ఆ క్యాలెండర్లో ఉంటుంది అనమాట. మన వాగ్దానం ఇప్పుడు చదువు వాక్యం. నీ పనంతా చేసుకో. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను బాగా నీ కుమారుడైనను రాత్రి పడుకోలేదమ్మా, నీవైనను నీ కుమారుడైనను, ఎవరైనా నీ కుమార్తె అయినను, నీ దాసుడు అంటే నీ యజమానుడైనను, నీ దాసి, నీ దగ్గర పనిచేసే దాసి అయినను, దాసుడైనను, నీ పశువు అంటే నీళ్ళ కుక్క, పిల్లి, కోడి, పశువైనను, నీళ్ళలో పరదేశి అంటే ఎవరు? ఎవరు పరదేశి అంటే? చుట్టం. బయట నుంచి ఎవరో అతిథి మన ఇంటికి వచ్చాడు, అదేం చేయకూడదు, పని చేయకూడదు. ఈరోజు ఎక్కడ ఉండాలి? నీ మందిర ఆవరణంలో నివసించే వారు ధన్యులు. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు టిఫిన్ కోసం ఆలోచించక, నువ్వు క్రైస్తవుడైతే ఈ బంధువులు వచ్చేది ఆలోచించక, నువ్వు వారిని తీసుకొని మందిరం కదా. నా దేవుడు తర్వాతే నువ్వు. నేను చెప్పనా, ఒక సహోదరికి, మీకు అందరికీ తెలుసు, ఒక సహోదరికి చాలా భయంకరమైన సమస్య వచ్చింది, చాలా కష్టం వచ్చింది. బాబు నేను కూర్చొని జస్ట్ ఇప్పుడు 5 నిమిషాలు ఆలోచించాను, ఏంటి దౌర్భాగ్య జీవితం మనిషికి, మానవునికి అంటే. ఒకప్పుడు నేను కూడా మీలాగా ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను, బాధ అనిపించాను ఈరోజు. ఆ బాధను అర్థం చేసుకుని దేవుళ్ళలో ఉన్న మార్పుని, దేవుళ్ళలో ఉన్న ఆశీర్వాదం మీకు పంచుతున్నాను ఏమా. ఆ సహోదరికి ఒక పనికి మాలి కేసులో ఇరికిపోయింది. ఆ సహోదరికి అన్నదమ్ములు ఉన్నారు, తల్లి ఉంది, స్నేహితులు ఉన్నారు, ఆ సహోదరితో సాంగత్యం చేసిన ఒక పురుషుడు కూడా ఉన్నాడు. ఆ సహోదరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ కనిపించలేదు. తన అన్నయ్యకి ఫోన్ చేసింది, అన్నయ్య నువ్వు రావా, నేను ఖాళీ లేదు, నాకు నేను రాను. ఆ సహోదరికి ఆ తన తల్లి చెప్పింది, అమ్మా నీతో వచ్చిన వాడు సామాన్యమైన వాడు కాదు, ఆయన సామాన్యమైన వాడు కాదు, నీతో వచ్చిన వాడు ఒక దేవుని భక్తుడు, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావు, నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు అని ఆ సహోదరికి తల్లి చెప్పింది. ఆ రోజు అన్న, తమ్ముడు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, తనతో ఉన్న పురుషుడు కూడా పట్టించుకోడు. స్టేషన్ దగ్గర కూర్చొని గడగడగడలాడాడు. ఒరే బాబు నాకు ప్రార్థన ఉంది, ఆ రోజు లేక ఇంట్లో 7:30 కల్లా నేను ప్రార్థనకి అటెండ్ అవ్వాలని ప్రార్థనకి వెళ్ళిపోతానంటే, అయ్యా ఎవ్వరూ లేరు నాయన తండ్రి, మీరు తప్ప ఇప్పుడు నాకు దిక్కేమీ లేదు నాయన అంది. నేను చెప్పడం నేను వాళ్ళని బాధ పెట్టాలని చెప్పట్లేదండి, మనిషి యొక్క ఆలోచన ఎలా కూడా చెప్తున్నానండి. స్థితిని మర్చిపోతాము. ఆ రోజు బాధ ఈ రోజు నీకు లేదు. ఈరోజు నువ్వు సుఖం కోసం మందిరాన్ని ఎక్కడికి తిరుగుతున్నావు, 100 సార్లు ఫోన్ చేసినా అలాగే అంటున్నావు, తిరుగుతున్నావు. ఆ రోజు ఇతను ఏంటయ్యాడు, ఆ రోజు నీ అన్నదమ్ములు ఏంటయ్యాడు, ఆ రోజు మీ అమ్మ ఏంటయింది, ఆ రోజు మీ చెల్లి ఏంటయింది, వచ్చారా? రాలేదు. కారణం నీ వ్యక్తిత్వాన్ని చూస్తే నీ కుటుంబస్తులు అసహించుకున్నారు, కానీ దేవుడు అసహించుకోలేదు. గమనించండి. హల్లెలూయా. పాపపు స్త్రీని లోకమంతా అసహించుకుందని దేవుడు అసహించుకున్నాడా? చెప్పండి. మార్పు క్రైస్తవుడికి రావాలి.
నిజంగా చెప్తున్నావు ఆలోచించు. నువ్వు దేవుని బిడ్డవైతే నిజం చెప్తున్నాను నేను, నువ్వు దేవుని మీద ఆధారపడిన దానివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే మార్పు నీలో స్టార్ట్ అవ్వాలి. ఒక్క మాట, ఒక్క రాయ, ఇన్ని వేల మంది వచ్చిన మందిని ఒక్క రాయి మీద పడకుండా మాట్లాడే దేవుడు. అది మన దేవుడు గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, దేవాలయంలో పట్టబడి పాపం చేస్తున్న పట్టబడిన స్త్రీని తరుముకుంటా వస్తే ఆమె ఎక్కడ పడింది తెలుసా? యేసు పాదాలుగా పడిపోయింది వచ్చి. ఎందుకంటే నాయన ఇప్పుడు దిక్కు నీవు తప్ప నాకెవరూ లేదు. తీసుకు అర్థమైంది. వదిలేస్తే చంపేస్తాను, చచ్చిపోతే మార్పు రాదు మనుషులు. చూడండి, పాపపు స్త్రీ కాదు మార్పు కలిగించిన దేవుడు, ఆ ఉన్న వారందరికీ మార్పు కలిగించాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని మాటలు విన్నా సిగ్గు లేని జీవితం మనకి. దేవుడు మాటలు వింటున్నాం కానీ ఎప్పుడు మనస్సుమే కోరుకుంటున్నాం, మన ఆనందమే కోరుకున్నాం కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? బాప్తిసం పొందుకొని 10 సంవత్సరాలైంది, బాప్తిసం పొందుకొని 20 సంవత్సరాలైంది, బైబిల్ పట్టుకొని 15 సంవత్సరాలైంది, ప్రార్థన చేస్తున్న మోకాలు అరిగిపోతున్న నాయనా అని చెప్పగల సాక్ష్యం మీ దగ్గర నా దగ్గర ఉందా? ధన్యత కావాలి. బాధ కలిగించే మాటలు హృదయాన్ని నొప్పించింది. నిజంగా నాకు ఎంత బాధ. ఏడ్చేది నా చర్చలో కూర్చోనండి తెలుసా, బాధించేటప్పుడు అందరూ ఏడ్చేది నాతో పాటు. నాకే బాధ అనిపించింది. నిజమా? ఒక్కసారి ఆయన చేసిన జ్ఞాపకం చేసుకో. పెద్దలు తప్పు చేస్తే ఇలాంటి దరిద్రం గుంటారు కొట్టకపోయినా బాగుని తిట్టే మనము. నువ్వు తప్పు చేసి నన్ను క్షమించి నీకు ప్రాణం పెట్టిన దేవుడు గొప్పడా, తిట్టిన మానవుడు గొప్పడా? ఎవరికి ఇస్తున్న విలువ ఈసారి చెప్పండి, చెప్పండి. ఎక్కడికి పోయే నీ బంధువులందరూ, ఎక్కడికి పోయే నీ స్నేహితులందరూ, ఎక్కడికి పోయారు నీ అయిన వారందరూ? దేవుని ఎందుకు భయభక్తులు మనకి లేవు. చదువు వాక్యాన్ని కాదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమి సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించి 7వ దినము విశ్రమించి, అందుచేత యెహోవా విశ్రాంతి దినములను ఆశీర్వదించి దానిని ఎలా ఉంటుంది? పరిశుద్ధపరిచాడు దినము. ఈ ఆదివారాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ ఆదివారాన్ని అపవిత్రత చేసేస్తున్నాము. దేవుని ఎందుకు భయభక్తులు ఏమంటే అట్లీస్ట్ 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి అనేకమైన సాకులు ఎంచుకుంటాము. మీతో పాటు రాత్రి ఆన్లైన్ ప్రయోజనం చేశాను, మీతో పాటు ఉన్నాను. మీరు పడుకున్నారో లేదో నాకు తెలియదు, మీరు తిన్నారో లేదో నాకు తెలియదు. ఇక్కడి నుంచి వెళ్ళాను, స్నానం చేశాను, రొట్టెకి పంచదార తిండి కొనుక్కున్నాను, పాస్టానికి ఇచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి వెంటనే బయలుదేరిపోయి గాజులోకి వెళ్ళిపోయి గాజులో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ఆయన లేచి 8 స్టార్ట్ చేస్తాను. ఎవరైతే రాని, లేకపోతే మన దేవుడు ఎందుకు భయభక్తులు కలవారు వస్తారు, లేకపోతే మన ప్రారంభించాను. 9:30 పాటలు అయిపోయి 10:00 వాక్యం అయిపోయింది. వచ్చేసారు. మీరు దేవుని ఆశీర్వాదం కోల్పోతారు. శశి ఫోన్ చేస్తే కొండ మీద ఉన్న పాస్టర్ గారు చెట్టు దగ్గర కూర్చున్నానంటే ఇద్దరు భయపడుకుని వచ్చి ఇల్లప్పుడు ఆటోలో చూపించి ఆటోలో రాకపోతే నేను రాకపోతే మీరు ఎవరన్నారు చెప్పను. ఈరోజు పెళ్ళి అవుతుంది, యాభై భోజనం చెప్పారు, ఆటో ద్వారా మీ ఫ్రెండ్కి పుష్పరోజు భోజనానికి అవుతున్నాయి, ఆటోలు దొరకలేదు, మీకు ఏం చేస్తారు? సార్ 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 లేదంటే ఇంకోటి చెప్పనా, ఎన్ని పనులున్నా 9:30 తర్వాత అర్థం కూర్చుంటాం. అందంగా తయారైపోయిన ఆవును బీటౌట్ చేశారు పుష్పదైన అమ్మాయిని పెళ్లి కూతురు, అంతకంటే అందంగా అనిపించారు.
రంగురంగులు లిప్టికలు రాసేసుకోవాలా, రంగురంగులు చెవులు తీసుకోవాలా, అందమైన క్లిప్పులు పెట్టేసుకోవాలా, అందమైన బట్టలు. ఆ చూసిన వాళ్ళందరూ నాకు అదే చూడాలి. అమ్మాయిని తగ్గించాను తయారైపోయి చెమట కారిపోతున్నా ఒక పక్కన తుడుచుకుంటూ నడుచుకోవడానికి వచ్చేస్తారు. కానీ ఆ రోజు మానరే, ఆ రోజు బస్సులు లేవని మానరు, ఆటోలు దొరకలేదు మానరు, లిఫ్టులు కూడా మానరు. దేవుడు సన్నిధికి రానిదికి మాత్రము సిగ్గు. ఒక వ్యక్తులను చర్చిలో రాత్రి చేస్తూ బైబిల్ పట్టుకోవడం సిగ్గు కర్మ కాకపోతే దరిద్రం. బైబిల్ పట్టుకోవడం సిగ్గట. ఇది క్రైస్తవ జీవితాలు ఇలా ఉన్నాయి, ఇలా తగలాడుతున్నాయి ఈరోజు. భయం ఏమైనా ఉందా అసలు దేవుడు అంటే? అసలు దేనికి మనం బాప్తిసం పొందుకున్నాము, దేనికి మోకరిస్తున్నాము, దేనికి ప్రార్థన చేస్తున్నాము, అసలు మందిరానికి ఏంటి వెళ్తున్నాము, ఏంటి నేర్చుకుంటున్నాము? ఒక్కటైనా యేసుక్రీస్తు మాదిరిలో ఒక్కటి మనం చూపించగలుగుతున్నామా చెప్పండి? ఒక్కటి. దేవుడు చెప్పిన విశ్రాంతి దినమనే సరే నేను ఆచరించలేకపోతున్నాను. నెక్స్ట్ కాలంలో కూడా ఇంకోటి ఉంది, వాక్యము వినాలి. నెక్స్ట్ ఏంటి? వాక్యము వినాలి. లూకాసు సువార్త 8:12. వాక్యము చెప్పిన చోపు మనం ఏం చేస్తాం తెలుసండి? పక్కోలు ఏం చేస్తున్నారు మన కాన్సన్ట్రేషన్ అంతా. అది వింటున్నారా, చెవు గోపుకుంటున్నారా, మెడగోపుకుంటున్నారా, లేకపోతే పక్కోళ్ళు తనలో పేరు చూస్తున్నారా, లేకపోతే కునుకుపాట్లు పడుతున్నారా? నష్టమ దేవుడికి విశ్రాంతి దినం పోయి ఆచరిందామని వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? వాక్యము వినాలి. ఎందుకు వినాలి? దేవుని ఎందుకు భయభక్తులు ఉంటే వినాలి. అసలు దేవుని ఎందుకు భయభక్తులు ఉంటేనే వాడు వింటారా? తినక నువ్వు వినలేక అర్థం ఏంటి చెప్పండి? సరే, నీవు భయభక్తులు ఏమని కదా. ఒక సహోదరి పోయిన వారం మంచి వర్తమానం జరుగుతుంది, వాక్యం నుంచి మాట్లాడుతుంది, ఇలాగే మాట్లాడుతుంది. కుర్చీలో కూర్చొని అక్కడ చిన్నపిల్లలు అన్నమాట. ఆ పిల్లడి నుంచి నాడు బాధపడుతున్నాడు. రాత్రి వచ్చిన సహోదరి ఆ కుర్రడి బాధలు పడతాడు. ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు. అక్కడ నేను చూసి ఆ తల్లిని పిలిచి ఇలా అంటాను. నేనేమన్నానంటే ఒక పని చేయాలి, నువ్వు ఆ పిల్లలు పట్టుకుని బయటికి చర్చ అయిపోయినంత వరకు ఆడుకుని మళ్ళీ లోపల. ఎందుకంటే చాలా ప్రాంతం ముగింపురాలు చేసేస్తాడు. ఒక సహోదరి ఒక పనికి పని చేసేది, దొంగతనం, నైట్ ఉద్యోగానికి వెళ్ళేది. నాకు తెలియదు బాబు, ఏదో కష్టపడి వేగం మోసేస్తున్నాను. నేను ఏదో కష్టపడి గుడిపోతూ పట్టితే మీ రాత్రులు కష్టపడిపోతుంది, ఎంత కష్టపడిపోతుంది మాత్రం అనుకున్నా. దొంగతనం సార్ నాకు తెలియదు. పాస్టర్ గారు టైం అయిపోతుంది, ప్రార్థన చేయకపోతే ఏంటిగా మన డ్యూటీగా అంటారు. నేను గొప్ప ప్రార్థన చేసేది, తల్లి ఎంతో కష్టపడుతుందని. రాత్రికాల సమయం ఉంటే తల్లి కాపులా ఉండు నాయన అన్నాడు. దొంగతన కాపులా ఉండు దొంగ. ఏంటండి జీవితం? ఆలోచించిన చేసే దొంగ పనికి ప్రార్థన కావాలి. తన భర్త పట్టుబడిపోయి మనకాపురం పోలీస్ స్టేషన్లో పెట్టి 20 రోజుల లోపల నుంచి 25 గంటలు తీసుకొచ్చిన వాళ్ళు. తర్వాత తెలిసింది ఏం డ్యూటీ కలుగుతున్నాను ఇంకో సలహా చెప్పి ఏంటి స్క్రాప్ దొంగతనం, ఎనప మొక్కలు దొంగదానికి స్టీల్ గారికి వెళ్తుంటాయి. నేనేదో పగవాడు ఇంకో ఉద్యోగమే నెలకాంటి సంపాదన ఏమంటే 30,000 వస్తుందని చూపించినాము. ఆటో సంపాదన సూపర్గా ఉందమ్మ సంపాదన. ఇంట్లోకి వెలుగుతో మంచం లేదు, కంచం లేదు, ఫ్యాన్ లేదు, కుర్చీ లేదు. ఎందుకమ్మా నీ సంపాదన? పెద్ద సంపాదన. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని 30,000 25,000 కెరీర్ సంపాదించారు. ఒక్క ఫ్యాన్ ఉంది, సరైన మంచం ఉందని ఇంట్లోని, తిన్నందుకు సరైన భర్తాభరుడు కంచాలు ఉన్నాయా మీ ఇంట్లోని, పడుకోవడానికి తలగడి ఒక్కటి ఉందా? ఎందుకమ్మా మీ బ్రతుకులు క్రైస్తవ బ్రతుకు బ్రతుకుతున్నారు? సిగ్గు సెలవులేని బ్రతుకు మానేయమ్మ అని చెప్పి నువ్వు కాయలు వ్యాపారం చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అవమానంగా జీవిస్తున్నామా? కాదు, మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అది తెలుసుకోవట్లేదు, మనకి అర్థం అవ్వట్లేదు దేవుని మాట. అసలు దేవుని ఎందుకు భయభక్తులనే కోల్పోతున్నాం. దేవుని వాక్యం విధానం బండవచ్చిన సువార్త, త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు గాని
నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములు వాక్యం వినకపోతే ఏదవుతుంది? అపవాది ఎత్తుకుపోతుంది. నరుడే కదా అపవాదికి అవకాశం ఇస్తున్నవాడు. ఏమా వాక్యం జరుగుతుంటే పక్కింట తలకి పెయింట్ వేసుకుందా, రంగు వేసుకుందా, హెన్న వేసుకుందా, లేకపోతే చెవులకి బంగారం పెట్టుకుందా, కాలుకి పట్టీలు పెట్టుకుందా? అవసరమా? నువ్వు దేవాలయంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధపరిచిన మందిరంలోకి వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధ దినములో నువ్వు దేవుని నోట ఏ మాట వస్తుందనే చూడాలి తప్ప నువ్వు పక్కావడి చనిపోయి నీకు సంబంధం లేదు. అలా ఉండాలి బట్టే దేవునికి క్రైస్తవుడు అంటే అలాంటి క్రైస్తవుడు ఇష్టం. చెప్పనా? ఎవరు ఎంత ఇష్టపడి చెప్తుంది? మనం ఇష్టపడతాడా? చెప్పట్లేదు. మన పక్కింటికి పోతే డ్యూటీ అయిపోయాడు. ఏమన్నా కలిసి పక్కింటోడు పోయాడు కదా అని దేవెట్టేవాడు కన్నా ఉండలేమమ్మా. ఇంట్లో సైకిల్ టీ పెట్టి నేను ఎప్పుడు తీసుకెళ్తాను 2-3 అయిపోతుంది. లోపలికి వెళ్ళి ఒకసారి 4 ఇడ్లీ కొట్టొచ్చాను. అవుతారా? అవుతాం. మన జీవితం అలా ఆలోచించు. తను నీ కోసం, నా కోసం, నిన్ను రక్షించడం కోసం, నీకు ప్రాణం పట్టడం కోసం, నీకు నీతి మార్గాన్ని నడిపించడం కోసం, నీతి మార్గాన్ని నడిపించి సమాజంలో నీకు గౌరవస్థానం తెప్పించడం కోసం, గౌరవస్థానం తెప్పించిన తర్వాత చివరికి మళ్ళీ నేను విడిచిపెట్టడం ఇష్టం లేక తన రాజ్యానికి తీసుకెళ్ళడం కోసం ఆయన చేసిన గొప్పతనం ఒక జ్ఞాపకం చేసుకోండి. మీరు క్రైస్తవులు అయితే మీకు హృదయం ఉంటే నిజంగా చెబుతాను, ఈ మాట పట్టుకొని మీరు జీవించండి చాలు. నెక్స్ట్ మాట కూడా అంత గొప్పకూడదు. లోపడాలి. ఎవరికి? దేవుని. ఎవరికి లోపడాలి? దేవుని. లోపడుతున్నామా? మనుషులకు వద్దు. మనుషులు లోపడితే నటన అయిపోద్ది మన జీవితం. ఏమో మనుషులు లోపడితే వద్దు నటన అవుతాడు. నేను లోపడిన మనుషులు నేను తప్పు చేసి కూడా బోకరి చేసేవాడు. ఎలా కనపడుతున్నా నేను సాక్షి, పబ్లిక్ సాక్షి చూడండి. అనుభవం నేను చేసిన తప్పు నా భార్యకి తెలియదు, లేకపోతే నా పిల్లలకి తెలియకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ విషయం నా భార్యకి ఎంతో నేను చెప్పాలి. రాత్రి 11 గంటలకి నా భార్య దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి సోదేశ్వరానికి వెళ్ళిపోయి కూర్చొని రాత్రి 2 గంటలు వచ్చింది. మా ఆవిడంటే మీరు ఎవరైనా చూసేదో ఉంటుంది. అవన్నీ ఇస్తాను సైలేం సత్తడకుండా నా ఇంత పడ ఎవరు అంటున్నాను ఇచ్చి మనం వెళ్ళిపోదు. వెళ్ళిపోతుందినా ఈరోజు అప్పుడు ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడా? మెడచాలు తిప్పేస్తాడు. కోడి పొలంలో నా నోటితో చేసిన తప్పు నా నోటితో మాడేది చేస్తాడు. గొప్పదనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పతనం అసలు గుర్తుంచుకున్నాం. మన కోసం ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం? మన తల్లి మనం చచ్చిపోతున్నప్పుడు ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఆయన లేపడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. మన మరణాంతకాల సమయంలో ఉన్నప్పుడు మనం ఏడ్చి రక్షించలేని స్థితిలో ఉన్న తల్లి ఏం చేస్తా తెలుసా? మనతో పాటు సముద్రంలో గెంతదు, తాడేందుకు ప్రయత్నం చేస్తాం. మనతో పాటు గెంతడానికి ప్రయత్నం చేసేవాడికి దేవుడు. హల్లెలూయా. శత్రువు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వాడు మధ్యలో కూర్చొని ఆతో ఊసులాడుతున్నాడు. అన్న ఏంటి అంటే, అయ్యా మా నమ్మకం అంతా నీవే, మా ధైర్యం అంతా నీవే, మా కొండ కోట నీవేనయ్యా, ఈ లోకంతో మాకు పని లేదయ్యా, మమ్మల్ని చంపేసినా పర్వాలేదు నిర్ణయం తీసుకున్నామయ్యా అనగానే అందుకే నేను మీ దగ్గర ఉన్నాను అన్నది. ఎవరు? 4వ వాడు. ఎవరమ్మా? కనిపించలేని సింహం 4వ సింహం. కనిపించలేని సింహం 4వ సింహం. అది యోధాగోత్రపు సింహం. ఎక్కడుంది? అగ్నికొండంలో 4 ముగ్గురిని లేవని తీసుకొచ్చింది. కనీసం పట్ట వాసన కూడా లేక
చేతి మీద కాలిన వాసన కూడా లేదట. స్టవ్ వెలిగించి నూనె ఏపుతున్నప్పుడు తాలింపు పెట్టి అక్కడ పడితే ఆ మంట కోసం 36 సార్లు కాలిపోయి చూడండి, కాలిపోయిన సూడు, కాలిపోయిన అక్క సూడు, కాలిపోయిన కూతుర సూడు, నీకు వంట చెప్తున్నప్పుడు ఎలాగ అయిందంటాం కదా మనము. కానీ అగ్నికొండంలో పడిపోయిన వారి ఎంటుకు కూడా కనీసం వాసన రాకుండా చేసిన దేవుడు గొప్పడా? లేకపోతే మనల్ని నమ్మించి మోసం చేసి మనుషులు గొప్పగా? ఎవరికి ఇస్తున్నావు నీ భయభక్తి చెప్పండి సార్? ఎవరి వెంట నువ్వు తిరుగుతున్నావు? ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నావు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? నువ్వు నేను బ్రతికి ఈ రోజు కూడా ఇలాగ ఉన్నామంటే ఆయన కృపను బట్టే. ఎందుకు ఎన్నిసార్లైనా మనం క్షమిస్తున్నాడో తెలుసా? మనం చంపడం ఆయనకి ఇష్టం లేక. ఏం చేయగా గుడ్డోని కన్నారు చంపేస్తుందా? ఒక తల్లి తండ్రులు, ఒక దైవదాసులు కాళ్ళు చేతులు లేని అన్నారు. పాపం ఊరంతా అన్నారు, అందరి కొడుకుని కన్నారు కదా అని ఎలా పెంచుతారు? వాడు ముట్టు వాడు కడుక్కోలేడు, వాడు చేతులతో తినలేడు, కాళ్ళు లేవు, చేతులు లేవు. జీవితాంతకాలం వాడు పెద్ద అయినంత వరకు కూడా బట్టలు మీరే వేయాలి, ముట్టు మీరే కడగాలి, అన్నం మీరే తినిపించాలి. అలాంటి వాడికి బతికడం వేస్ట్. ఆడి మీద తరగడేసి చంపేనమ్మా అన్న వాళ్ళందరూ ఉన్నారు బంధువులు. ఉంచుతామటువంటి పిల్లలమా? కానీ తల్లిదండ్రులు మాకు దేవుడు ఇచ్చాడు, దేవుడే చూసుకుంటాడు సార్. కానీ గొప్పదనం ఏంటి సార్? ఆ కాళ్ళు చేతులు లేనివాడు ప్రపంచంలో 125 దేశాలు విమానాన్ని తిరుగుతున్నాయి. ఎవరైనా రివ్యూ జీసస్. కాళ్ళు చేతులు లేని వ్యక్తికి మంచి భార్య దొరికింది, అందమైన పిల్లలు కూడా పుట్టారు. ఆయన రాత్రనగా పగలనగా దేవుని సువార్త ప్రకటించుకుంటూ దేశాలన్నీ తిరుగుతూనే ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే ఆయన మీద నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. ఏమి ఆదివారం ఒక్క రోజుకి అంత బిల్డప్ చేసేది మనకి అని మంటలో వెళ్తే అబ్బోయ్ చర్చికి వెళ్ళిపోవాలమ్మా, 6 గంటలకు చెప్తావు చర్చికి వెళ్ళిపోవాలని, ఒత్తులకు 12 అయిపోతుంది. ఎన్ని ఏళ్ళు చెప్తావు? ఈరోజు చర్చ్ ఆదివారం నీకు తెలుసా? మరి ఏం చేయాలి? అర్జెంటుగా బజార్కి వెళ్ళిపోయి సొంతం కూడా తెచ్చి బాగా వండేసుకొని వచ్చుకో. రెడీగా వచ్చి చర్చి వదలగానే పారిపోయి మెక్కియాలా, కడుపు నిండా ముక్కియాలా, వేడి వేడి కూడబడుకు గాలి వండుకుని మరి తినేయాలి. కానీ విశ్రాంతి దినములో దేవుడు నాకు ఈ బ్రతుకునిచ్చాడు, ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెడతాను. నా పిల్లలు నేను కూడా ఈ వారం రోజులు కష్టపడి ఈ లోకంతో ఉన్నాము, ఈ రోజు నా దేవునితో గడుపుతానన్న ఆలోచన ఒక క్రైస్తవుడైన మనకు కలుగుతుందా లేదా? ఓకే, మీకు ఆరోగ్యం బాగోలేక రాలేకపోయింది, కానీ ఎవ్వరు ఎవరో దేవుడికి తెలుస్తుంది. ఆరోగ్యం బాగుండి కూడా అన్ని మీకు దేవుడిచ్చిన తర్వాత కూడా మీరు దేవునికి వ్యతిరేకంగా తిరిగితే ఒక మాట చెప్తున్నా.